పరమశివుని అభిషేక ఫలితములు. ఆవు పాలతో సర్వ సౌఖ్యాలు. ఆవు పెరుగు ఆరోగ్యం, బలం. ఆవు నెయ్యి ఐశ్వర్యాభివృద్ధి. చెరకు రసం పంచదార, తేనె తేజో వృద్ధి, దుఃఖ నాశనం, ఆకర్షణ. భస్మజలం మహాపాపహరణం, సుగంధోదకం, పుత్రలాభం, పుష్పోదకం, భూలాభం. బిల్వజలం భోగభాగ్యాలు, రుద్రాక్షోదకం, మహా ఐశ్వర్యం. సువర్ణజలం దరిద్రనాశనం, అన్నాభిషేకం, సుఖజీవనం. ద్రాక్షరసం సకల కార్యాభివృద్ధి. నారికేళ జలం సర్వసంపద వృద్ధి. ఖర్జూర రసం శత్రునాశనం, దూర్వోదకం, గరిక జలం ద్రవ్యప్రాప్తి. ధవలోదకం శివ సాన్నిధ్యం. గంగోదకం సర్వసమృద్ధి, సంపదల ప్రాప్తి. కస్తూరి జలం చక్రవర్తిత్వం. నేరేడు పండ్ల రసం వైరాగ్య ప్రాప్తి. నవరత్న జలం ధాన్య గృహ ప్రాప్తి. మామిడి పండు రసం దీర్ఘ వ్యాధి నాశనం. పసుపు కుంకుమ మంగళప్రదం. విభూది కోటి రెట్ల ఫలితం లభిస్తుంది. అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి, మోక్షము మరియు దీర్ఘాయువు లభించును. శివపూజలో అన్న లింగార్చనకు ప్రత్యేక ప్రాధాన్యత కలదు. పెరుగు కలిపిన అన్నముతో శివలింగానికి మొత్తంగా అద్ది మెత్తుట పూజ చేయుదురు. ఆ అద్దిన అన్నాన్ని అర్చనానంతరము ప్రసాదముగా పంచిపెట్టెదరు. చూడటానికి ఎంతో చాలా బాగుంటుంది అన్న లింగార్చన.